Welcome back. In this video, we were going to learn about the effect of frequency on speed or characteristics of an induction motor. Right? So, in general, any type of induction motor will possess a speed or characteristics like this. It will have some high slip region here and low slip region here. In high slip region, the speed will be proportional to the torque. In low slip region, this will be inversely proportional, completely opposite. Right? So whenever I change my frequency, it means supply frequency to my induction motor, and whatever the induction motor it is, it may be a squirrel cage induction motor or maybe a double bar induction motor, double bar squirrel cage induction motor, or maybe a slip ring induction motor. Whatever the motor it is, it should have or it should possess a speed or characteristics like this. As per the induction motor's nature, it should possess a characteristic curve like this. And if I change my supply frequency to the stator of this induction motor, then what is going to happen to this particular characteristics? And that's the thing we were going to discuss right now. So ఈ ఫ్రీక్వెన్సీని ఇక్కడ చూడండి ఇంక్రీజ్ చేస్తూ పోయాడు. ఇంక్రీజ్ చేస్తూ పోతే ఏమవుతుంది అనేది మనం చూద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏంటండి ఈ కర్వ్ అనేది ఇక్కడ ఉంది, సమ్ ఏదో 150 న్యూటన్ మీటర్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ టార్క్ ఇలా మ్యాక్సిమం ఏమో 350 వరకు వచ్చింది. తర్వాత సింక్రనస్ స్పీడ్ అనేది ఇది ఏదో ఇక్కడ 800 నుంచి 1000 అంటే ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్లో ఇలా ఉంది. ఇట్ ఈస్ ఫినిష్డ్. నెక్స్ట్ ఏమైంది అని అంటే వాడు 40 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో పంపించాడు. ఇది 30 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కనబడట్లేదు కానీ 30 హెర్ట్జ్ అది. నెక్స్ట్ ఇంక్రీజ్ చేశాడు ఫ్రీక్వెన్సీని. ఇంక్రీజ్ చేశాక మనకి స్టార్టింగ్ టార్క్ అనేది పడిపోయింది. స్టార్టింగ్ టార్క్ డిక్రీజ్ అయ్యి మ్యాక్సిమం టార్క్ కూడా పడిపోయింది 250. ఇంతకుముందేమో 350 వరకు ఉండేది, ఇప్పుడు 250కి వచ్చేసింది. సో నీకు స్టార్టింగ్ టార్క్ పడిపోయింది, మ్యాక్సిమం టార్క్ కూడా పడిపోయింది, బట్ నీకు సింక్రనస్ స్పీడ్ అనేది మాత్రం పెరిగింది. దిస్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు అబ్జర్వ్. నెక్స్ట్ ఇంకొకసారి ఇంకొంచెం ఎక్కువ ఫ్రీక్వెన్సీని పెంచేశాడు. ఫర్ సపోజ్ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ, ఇంకా కొంచెం స్టార్టింగ్ టార్క్ పడిపోయింది, మ్యాక్సిమం టార్క్ ఇంకా పడిపోయింది. అంటే మనకి ఏం అర్థమవుతుంది అని అంటే ఈ ఫ్రీక్వెన్సీని మనం ఇంక్రిమెంట్ చేసిన కొద్దీ నీ టార్క్ అనేది డిక్రిమెంట్ అవుతుంది. వాట్ ఎవర్ ద టార్క్ ఇట్ ఈస్, ఇట్ మే బీ అ స్టార్టింగ్ టార్క్ ఆర్ మే బీ అ మ్యాక్సిమం టార్క్. కంప్లీట్గా టార్క్ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది. స్పీడ్ పెరుగుతున్న కొద్దీ టార్క్ పడిపోతుంది. ఇట్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే స్పీడ్ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంటే నీకు టార్క్ పడిపోతుంది. మామూలుగా డీసీ మోటార్లో కూడా మనకి ఇదే జరుగుతుంది. డీసీ మోటార్ స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ స్పీడ్ అనుకోని ఇక్కడ టార్క్ అనుకున్నాం అనుకోండి. షార్ట్ మోటార్ అయితే ఇలా పడిపోతుంది, సిరీస్ మోటార్ అయితే ఇలా పడిపోతుంది. రైట్? సో ఆ నేచర్ని ఫాలో అవుతుంది. ఇండక్షన్ మోటార్లో ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే స్పీడ్ టార్క్ ఒక టైం వరకు ప్రపోర్షనల్గా ఉంటాయి, కాసేపటి తర్వాత ఏమవుతుంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మనం ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసిన కొద్దీ సింక్రనస్ స్పీడ్ పెరుగుతుంది, మ్యాక్సిమం టార్క్ అనేది స్టార్టింగ్ టార్క్ అనేది కాంప్రమైజ్ అయిపోతున్నాయి. సో ఏం జరుగుతుంది, ఎందుకు అవుతుంది ఇలా అని మనల్ని ఎవరన్నా అడిగితే దెర్ ఈజ్ ఓన్లీ వన్ రీజన్ ఫర్ దట్. మామూలుగా NS ఈజ్ ఈక్వల్స్ టు 120F/P. 120F/P అని అంటే ఈ 120 ఎందుకు పెడతామనంటే రీసెంట్గా మనకు ఒక సెషన్లో ఒకసారి అడిగాడు చూడండి. సో ర్యాట్స్ పర్ సెకండ్ని రొటేషన్ పర్ మినిట్కి కన్వర్ట్ చేయడానికి 120F/P అనేది యూస్ చేస్తాం. 120 అనేది అందుకు పెట్టుకుంటాము. ఓకే, సమ్హౌ ఇప్పుడు మన టాపిక్ అనేది దీని గురించి కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దాం. రైట్? సో 120F/P అని అంటే నా దగ్గర ఒక మెషిన్ ఉందండి. ఆ మెషిన్కి 2 పోల్ మోటార్ అండ్ దానికి సప్లై ఫ్రీక్వెన్సీ నేను 50 హెర్ట్జ్ ప్రొవైడ్ చేశాను అనుకోండి. అప్పుడు నాకు సింక్రనస్ స్పీడ్ ఏమవుతుంది, 120F/P ప్రకారం, ఆ ఫార్ములా ప్రకారం 120 × 50 డివైడెడ్ బై 2. 2 1s 2 6 0 60 120 6 5 30 3000 అనేది ఇక్కడ వస్తుంది. రైట్? అంటే 3000 RPMతో నాకు మోటార్ అనేది రొటేట్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ 50 హెర్ట్జ్ కాకుండా నేను 60 హెర్ట్జ్ పెట్టుకుంటాను. పెన్ కలర్ చేంజ్ చేసి ఇక్కడ 60 హెర్ట్జ్ అనుకుందాము. 60 హెర్ట్జ్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, 6 6 36 అంటే 3600 RPMతో నీకు మోటార్ అనేది రొటేట్ అవుతుంది. ఈ ఫార్ములా మనకి ఏం చెప్తుంది అని అంటే ఫ్రీక్వెన్సీని నువ్వు కనుక ఇంక్రీజ్ చేస్తావే అనుకో, ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తే సింక్రనస్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తుంది. ఈ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయిందే అనుకోండి, టార్క్ అనేది పడిపోతూ ఉంటుంది. మామూలుగా డీసీ మోటార్లో కూడా స్పీడ్ ఇంక్రీజ్ అవుతే టార్క్ పడిపోతుంది, టార్క్ కాంప్రమైజ్ అయిపోతుంది.
అదేవిధంగా ఇక్కడ కూడా అంటే ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసినప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ టార్క్ అనేది మ్యాక్సిమం టార్కే కానివ్వండి, స్టార్టింగ్ టార్కే కానివ్వండి, 2 కూడా కాంప్రమైజ్ అయిపోతున్నాయి. అండ్ ఇంకొకటి కొంచెం డెప్త్గా చెప్పాలి అని అంటే ఈ సర్క్యూట్ని అనాలిసిస్ చేయాలండి. మనకు స్టెప్ అప్ సైక్లో కన్వర్టర్ కానివ్వండి, స్టెప్ డౌన్ సైక్లో కన్వర్టర్ కానివ్వండి, సో వీటి అనాలిసిస్ గురించి కూడా నేను చెప్తాను. బట్ ఇప్పుడు చెప్పండి, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంట్రడక్టరీ వీడియో టు ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆన్ ఇండక్షన్ మోటార్. సో ఈ ఆపరేషన్ గురించి దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఈ సర్క్యూట్ గురించి కూడా, సో ఈ సర్క్యూట్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, ఏ టైంకి ఏ థైరిస్టర్ ఆన్ అవుతే నీకు అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ the explanation regarding these waveforms and this circuit, don't forget to follow my channel. Until that, bye bye.